2026 సంవత్సరం దీపావళి వరకు బంగారం వెండి ధరలపై విశ్లేషణ అంతర్జాతీయ సంస్థ అయిన యూబీఎస్ వారి అభిప్రాయం మేరకు ఎలా ఉండవచ్చనేది వాళ్ళ నివేదిక. యూబీఎస్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ అనేది స్విట్జర్లాండ్లోని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మరియు ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థ అండి. ఇది బంగారం, వెండి వంటి విలువైన లోహాల గురించి వ్యాపారం మరియు పెట్టుబడి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. వీళ్ళు బంగారం యొక్క అంచనాలు అంటే గోల్డ్ ఫోర్కాస్ట్, బంగారం యొక్క అభిప్రాయాలు అంటే దానిపైన ఏ అభిప్రాయాలు ఉన్నాయనేది వాళ్ళు చెప్తారు. వీళ్ళు పెట్టుబడిదారులకు సూచన ఇస్తారండి. వీళ్ళది పెద్ద సంస్థ. సో మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లోని పెద్ద పెద్ద సంస్థలు కానీ అన్నీ కూడా వీళ్ళ యొక్క అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క ట్రెండ్ ఎలా ఉండొచ్చు, ఎంత పెట్టుబడి పెట్టాలి వాళ్ళ దానిలో అనేది ఆలోచిస్తుంటారండి. ఈరోజు హ్యాపీ గురునానక్ జయంతి అండి. గురునానక్ జయంతి సందర్భంగా ఎంసెక్స్ మార్కెట్ క్లోజ్ అయిందండి. ఈవినింగ్ సెషన్ మాత్రమే ఓపెన్ అయిందని చెప్పి తెలుస్తుందండి. దీనివల్లనే బంగారం వెండి ధరలు ఎక్కువగా ఈ ఈవినింగ్ 6 వరకు మార్పులు చెందలేదండి. ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మార్పులు ఉండొచ్చని అనుకుంటున్నాము. వీరేంద్ర వ్యాస్ అండి, ఈయన యూట్యూబరు, మంచి మంచి కలెక్షన్ చేస్తూ బంగారం వెండి ధరలపైన తన యొక్క విశ్లేషణ చెప్తూ అందరి యొక్క అభిప్రాయాలు సేకరించి మనకు వీడియో చేస్తుంటారండి. ఆయన చూపించిన వీడియో ప్రకారము యూబీఎస్ బంగారం ధరలపై చేసిన అంచనా తాజాగా రికార్డు గరిష్ట స్థాయిల నుండి ధరలు కొంత తగ్గినప్పటికీ యూబీఎస్ ఈ తగ్గుదల తాత్కాలికమని భావిస్తుంది. బ్యాంకు ప్రకారం బంగారం ధర ఔన్సుకు 4,200 వరకు చేరే అవకాశం ఉంది. అంతేకాక రాజకీయ లేదా మార్కెట్ ప్రమాదాలు పెరిగితే 4,700 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ కాలంగా ఎదురు చూస్తున్న సరిదిద్దడం కొంత విరామం తీసుకుంది, అంటే కరెక్షన్ అండి. అలాగే సాంకేతిక కారణాలు మినహాయిస్తే ఈ అమ్మకాల వెనుక మేము ఎటువంటి ప్రాథమిక కారణం చూడట్లేదని వాళ్ళ యొక్క నివేదిక తెలుపబడిందండి. ధరల వేగం తగ్గడంతో ఫ్యూచర్ మార్కెట్ రెండో దశ తగ్గుదల వచ్చింది, కానీ ప్రాథమిక డిమాండ్ బలంగా కొనసాగుతుందని స్పష్టం చేసిందండి. ఎవరైనా ఇంగ్లీష్ స్క్రీన్ చూడాలంటే పైన చూడొచ్చండి. మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో మనము తెలుగులో మనం తయారు చేసుకొని చెప్పబడుతున్న ఈ యొక్క చిన్న విశ్లేషణ అండి. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించగలరు. అలాగే యూబీఎస్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యొక్క Q3 అంటే మూడవ క్వార్టర్ అన్నట్టండి. అక్కడ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికను ప్రస్తావించింది. ఆ నివేదికలో కేంద్ర బ్యాంకులు మరియు ఇన్వెస్టర్ల నుండి బలమైన మరియు వేగంగా పెరుగుతున్న కొనుగోలు ధోరణులు ఉన్నాయని నిర్ధారించబడింది. ఈ సంవత్సరం కేంద్ర బ్యాంకులు మొత్తం 634 మెట్రిక్ టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. ఇది గత సంవత్సరం వేగం కంటే కొంత తగ్గిన Q4 అంటే 4వ త్రైమాసికంలో కొనుగోళ్లు మళ్ళీ పెరుగుతున్నాయి అని యూబీఎస్ తెలిపింది. 2025 సంవత్సరానికి మా అంచనా ప్రకారం 900 నుండి 950 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరగవచ్చని బ్యాంకు పేర్కొంది. సంవత్సరానికి 5,000 టన్నులు డిమాండ్ ఉంటుందండి, బంగారం డిమాండు. ఇన్వెస్టర్ డిమాండ్ కూడా బలపడిందండి. ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు అనగా ఎలక్ట్రానిక్ ట్రేడ్ ఫండ్ అండి. ఇది పేపర్ మీదనే ఎక్కువ బంగారము అమ్మడం కొనడం సాగిస్తారు. దీన్ని ఈటీఎఫ్లు అంటే వీటిని ఈటీఎఫ్లు అంటారు. ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు కూడా పెరిగాయంటున్నారు. 222 మెట్రిక్ టన్నులు చేరాయంటున్నారు. అలాగే బార్ మరియు నాణాల డిమాండ్ 300 టన్నుల మెట్రిక్ టన్నులను దాటి వరుసగా 4వ త్రైమాసికంలో పెరిగింది అంటున్నారు. అలాగే ఆభరణాల డిమాండ్ ఊహించినంత బలంగా లేదు అని యూబీఎస్ తెలిపింది. మేము ఈ బంగారం ధరలు పడిపోయినప్పుడల్లా కొనుగోలు చేయడానికి ఇష్టపడతామని వాళ్ళ యొక్క నివేదికలో తెలుపడమైనది. అలాగే ఇన్వెస్టర్లు ఇంకా బంగారంలో తక్కువగా పెట్టుబడి పెడుతున్నారు జోరుగా ప్రస్తావించింది. యూబీఎస్ అమెరికా డాలర్ పోర్ట్ఫోలియోలో మధ్యస్థ శాతంలో బంగారం కేటాయింపును కొనసాగించాలని సిఫార్సు చేసింది. అలాగే యూబీఎస్ నివేదిక ప్రకారము ఇటీవల వెండి ధరల్లో జరిగిన తగ్గుదల తాత్కాలికం మాత్రమే. కొనుగోలుదారులు దయచేసి గమనించండి. ఏమంటున్నాడు? ఇటీవల వెండి ధరల్లో జరిగిన తగ్గుదల తాత్కాలికం మాత్రమే. బ్యాంకు 2026 మధ్య నాటికి ఔన్స్కు 55 లక్షాన్ని అంటే $55 లక్ష్యాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 48.5 నుండి 49, 47.5 నుండి 50 మధ్యలో నడుస్తుందండి డాలర్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో. బట్ $55 వరకు పెరగొచ్చు అంటున్నారు, అంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇటీవల కాలంలో వెండి ధర 54.5 వద్దకు గరిష్ట స్థాయి నుండి పెరిగి తగ్గింది. బ్యాంకు తెలిపిన దాని ప్రకారము నామమాత్రం మరియు వాస్తవ వడ్డీ రేట్లు తగ్గడము, ప్రపంచ అప్పు సమస్యలు, డాలర్ విలువ తగ్గడము, అలాగే 2026లో గ్లోబల్ ఆర్థిక పునరుద్ధరణపై అంచనాల కారణంగా వెండి ధరలు పెరగవచ్చని సూచిస్తుంది.
మరియు వెండి బలాన్ని మరింత బలోపేతం చేయడానికి యూబీఎస్ ప్రకారము గోల్డ్ టు సిల్వర్ నిష్పత్తి సుమారు 76 అండ్ తగ్గి 70x వరకు చేరవచ్చని అంచనా వేసింది. మన పైన చెప్పుకున్నట్టు వీరేంద్ర వ్యాస్ గారండి అక్టోబర్ 26 నుండి 28 వరకు జపాన్ క్యోటో నగరంలో ఉన్న ఒకెరా క్యోటో హోటల్లో లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ LBMA అండ్ లండన్ ప్లాటినం పలాడియం మార్కెట్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించబడిన ఆ సమావేశానికి అటెండ్ అయ్యి ఆయన వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నారండి. అలాగే ఓలా హెసన్ హెడ్ ఆఫ్ కమ్యూడిటీ స్ట్రాటజీ సాక్సో బ్యాంక్ అతనిది. అలాగే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకోబడిందండి ఫిలిప్స్ ఎస్ బేకర్ ప్రెసిడెంట్ CEO హెక్లా మైనింగ్ అండి. ఇతను మన ప్రసిద్ధిగాంచిన మైనింగ్కు సంబంధించిన CEO అండి. ఈయనే ప్రపంచ బ్యాంకులకే ఇప్పుడు కామెక్స్ మార్కెట్ లాంటి బ్యాంకు వార్డ్స్కే ఈయన వెండి బంగారం సప్లై చేస్తుంటారండి. సో ఈయన యొక్క ఇంటర్వ్యూ కూడా ఈయన తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మన స్ట్రాటజీ హైదరాబాద్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలోనే అన్ని దేశాలకు అన్ని వాళ్ళ యొక్క వార్డ్స్కి ఏదైతే బంగారం వెండులు నిల్వ చేసేటువంటి వార్డ్స్కి ఈ CEO గారు ఎవరైతే ఉంటారో వన్ ఆఫ్ ది సప్లయర్ కూడా ఉంటాడండి ఇతను మైనింగ్ అతను. సో ఈయన ఇది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఈయన పేరు ఫిలిప్స్ ఎస్ బేకర్ ప్రెసిడెంట్ CEO హెక్లా మైనింగ్. ఈయన ఒపీనియన్ కూడా చెప్తారండి. ఈయన తన ఒపీనియన్ అంటే మైనింగ్లో ఎలా జరుగుతుంది అంటే మనం తీయాల్సిందంతా మైనింగ్లోకి వెళ్ళే కదండి. భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ మైనింగ్లోకి వెళ్ళి తీసే కదా రిఫైనరీ చేసేది. ఆయన ఒపీనియన్ కూడా చెప్తున్నారు. ఈ ఇంటర్వ్యూకి సమావేశం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నిడివి తక్కువ ఉండడానికి దీన్ని 3 పార్ట్గా డివైడ్ చేయడం అండి. ఇది మొదటి పార్ట్ మాత్రమే. రెండో పార్ట్లో ఓలా హన్సన్ హెడ్ ఆఫ్ కమోడిటీ స్ట్రాటజీ సాక్సో బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంది, అలాగే ఫిలిప్స్ ఎస్ బేకర్ ప్రెసిడెంట్ CEO హెక్లా మైనింగ్ అతని యొక్క ఒపీనియన్ ఏంది, ఆయన ఇంటర్వ్యూ యొక్క సారాంశం ఏందనేది మనం 3వ పార్ట్లో ఇస్తామండి. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. వీలైనంత వరకు త్వరలోనే 2వ పార్ట్ 3వ పార్ట్ కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి. సో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం వల్ల కొంతమంది ఎవరైతే ఖాతాదారులకు బంగారం సడన్గా పడిపోవడం వల్ల, వెండి సడన్గా పడిపోవడం వల్ల ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళ యొక్క భయాలన్నీ తొలిగిపోవాలని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.